ఇంట్లో దేవుడు ఫోటోను పొరపాటున కూడా ఈ దిక్కున పెట్టకూడదు. వాస్తు శాస్త్రంలో ఇంటిలో ఏ మూలన దేవుడి ఫోటోలు పెట్టాలి అనే విషయంపై వివరణాత్మక చర్చ ఉంది. దీనికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. హిందూ మతంలో ప్రతిరోజూ పూజ చేయాలనే నియమం ఉంది. దీనికోసం ఇంటి లోపల ఒక గాయక బృందం నిర్మించబడింది. దేవుడి విగ్రహం ఉంచిన చోట చందనంతో ధూపాన్ని పూజిస్తారు. కానీ వాస్తు గ్రంథాలలో ఫోటోలు లేదా విగ్రహాలు ఏ మూలలో పెట్టాలనే దానిపై నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. ఇంట్లో లేదా దేవుడి ఫోటో ఏదైనా ఏర్పాటు చేసే ముందు జాగ్రత్త వహించాలి. ఇంటి లోపల పూజా గది పెట్టేటప్పుడు గుడి ఎప్పుడూ కుడి మూలలో ఉండాలి. తూర్పు దిశ ఎల్లప్పుడూ సానుకూల దిశగా పరిగణించబడుతుంది. ఇక్కడ కుబేరుడు ఉంటాడని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఠాకూర్ విగ్రహం లేదా ఫోటో ముఖం ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా ఉండాలి. తూర్పు దిశ ఎల్లప్పుడూ సానుకూల శక్తి దిశగా పరిగణించబడుతుంది. దీంతో ఇంటికి ఆనందం వెల్లివిరుస్తుందని అంటున్నారు. దానితో శీఘ్ర సంపద లభిస్తుందని కూడా చెబుతారు. ఇంటికి దక్షిణ దిశకు ఎదురుగా ఎప్పుడూ దేవుడి ఫోటోను ఏర్పాటు చేయవద్దు లేదా ఫోటోను పెట్టవద్దు. ఎందుకంటే ఈ దక్షిణ ద్వారం ఎప్పుడూ యమద్వారంగా పరిగణించబడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.